నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా బులెటిన్స్ లో హెడ్లైన్స్ చూద్దాం హరీష్ రావుకు కేటీఆర్ సవాల్ కరీంనగర్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజార్టీ సాధిస్తామన్న కేటీఆర్ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి తెరపైకి డేటా చోరీకి మూల కారకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న శివాజీ కాంగ్రెస్ కు మరో షాక్ టీఆర్ఎస్ లోకి నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హైదరాబాద్ బాలాపూర్ చౌరస్తా సమీపంలో షార్ట్ సర్క్యూట్ ఎంసీబీలో వేడి అధికమవ్వడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న మీర్పేట్ ఎస్ఐ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తెచ్చుకుంటామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణలో టీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ బీజేపీతో కాదన్న కేటీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులు మెజార్టీ విషయంలో పోటీపడే పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మెదక్ లోక్సభ స్థానం అంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే స్థానమన్న కేటీఆర్ ఆయన లోక్సభ సీటు కంటే తాను ప్రాతినిధ్యం వహించే కరీంనగర్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజార్టీ సాధిస్తామని ఆయన అన్నారు. ఇక మెదక్ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో కేటీఆర్ సరదాగా సవాల్ విసిరారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మండల పరిషత్ నూతన భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో గద్వాల నూతన మండల పరిషత్ భవనానికి నిర్మాణానికి 90 లక్షల నిధుల నుంచి మంజూరు చేశారని తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో గద్వాల నూతన మండల పరిషత్ భవన నిర్మాణానికి తన నిధుల నుంచి 90 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. ఆ నిధులతో మండల పరిషత్ భవన నిర్మాణాన్ని పూర్తి అయిందని అన్నారు. ఈ భవనాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఏ నిర్మాణమైనా ఆ జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యత ఉండే విధంగా ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గుట్ట తిమ్మప్ప, ఎంపీపీ సుభాన్, ఆర్డీఓ రాములు, తహసీల్దార్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక నైపుణ్యత వ్యవసాయంలో కనీసమైనటువంటి విద్యార్హత ఉండాలంటే ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ ఉంటే బాగుంటుందనేటువంటిది నా ఆలోచన. అదే వారికి నేను చెప్పాను, నా ఆలోచన చెప్పిన మరి అది ప్రాసెస్ చేస్తే కలెక్టర్ గారు కూడా ఈ ప్రాంతం యొక్క ఆవశ్యకత మీద ప్రభుత్వానికి వారు కూడా నివేదిక ఇస్తే రాబోయేటువంటి రోజులలో అది 6 నెలల 7 నెలల 2 నెలల సమయం చెప్పాను, కానీ తప్పకుండా నడిగడ్డకు ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ మంజూరు చేయించడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర నేను నాకు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి గారి దగ్గర మేము అందరం కలిసి మా శాఖ ద్వారా ప్రతిపాదన పంపించి ఒప్పించి ఏర్పాటు చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. మొదటిసారి వచ్చినా కాబట్టి ఒట్టి చేతులతో పోవద్దు, ఒక బలమైన గట్టి హామీ ఇచ్చిపోవాలి మీకు అని చెప్పి నిర్ణయించుకోవాలి నేను వచ్చినాను. ఆ విధంగా ఈ ప్రాంతం గద్వాల కానీ అలంపురం కానీ ఓ సజీవమైనటువంటి నదుల మధ్యలో బాగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు, బాగా కష్టం చేసే మనస్తత్వం ఉన్నటువంటి ప్రజలు, వ్యవసాయంలో బాగా నైపుణ్యం ప్రదర్శించేటువంటి ఆదర్శ రైతులు ఉన్నారు అనేక మంది అనేక గ్రామాలలో. ద్రాక్ష పళ్ళ నుంచి మొదలు పెడితే, కూరగాయల ఆకుకూరల నుంచి మొదలు పెడితే, బత్తాయిల నుంచి మొదలు పెడితే వైవిధ్యంతో కూడినటువంటి అనేక పంటల్ని గద్వాల ప్రాంత ప్రజలు పండిస్తారు. గద్వాలలో పండేటువంటి వంకాయలకి ఇతర ప్రాంతాల్లో పండే వంకాయలకు కూడా రుచిలో తేడా ఉంటుంది. గద్వాల వంకాయలు రుచి ఎక్కువ. ఫంక్షన్స్ అయితే మేము పెద్ద ఎత్తున పెట్టాలంటే గద్వాలకి వెళ్ళి వంకాయలు తెప్పిస్తాం. మేము కూడా అక్కడ వాళ్ళు గద్వాలకి చుట్టమైన ఎవరు పోయినా కూడా ఇంకా ముందు వంకాయ కూరలు పెడతారు. మా దగ్గరికి వస్తే గోల్డ్ ఎక్కువ వస్తారు. మా దగ్గర ఎక్కువ రాయలసీమ ప్రభావం, భక్షాలు పెడతారు, తీపి పెడతారు, వంకాయ కూర పెడతారు, మసాలా కూర పెడతారు. కాబట్టి ఈ వైవిధ్యంతో ఉన్నటువంటి వ్యవసాయం చేసేటువంటి ఒక కళ ఇక్కడ ఉంది. దాన్ని ఇంకా అభివృద్ధి పరచాలి. అనేక కొత్త ఆలోచనలు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు మేము ఉన్నతాధికారులతో, శాసనసభ్యులతో ప్రభుత్వ యొక్క ఆలోచనలు పంచుకొని వ్యవసాయదారులను ముందుకు నడిపించేటువంటి పని మనం చేద్దాం. హైదరాబాద్ సచివాలయంలో డి బ్లాక్లోని నూతన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక
మత్స్య పాడి పారిశ్రామిక అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. తమ శాఖలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి అనుచరులు, అభిమానులు నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. సికింద్రాబాద్ వారాసిగూడ కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ సభ్యులను శాల్వాతో సన్మానించి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రేషన్ సామాన్లు ఉచితంగా ఇచ్చారు. జయగోమాతకి నా పేరు వీణా సరస్వతి తోబుల. ఈ కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ చైర్మన్ని. ఇది 2006లో మేము స్థాపించాము. సో అప్పటి నుంచి మేము సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. అందరి సపోర్ట్ వల్ల మేము ఈ స్థాయికి ఇక్కడ ఉన్నామంటే ప్రజల ఆదరణ, మా సన్నిహితుల ఆదరణ, మా సోదరుల ఆదరణ, అత్తమామల ప్లస్ తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్లనే మేము ఈ స్థాయికి ఇలా ఉన్నాము. సో మెయిన్గా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క మహిళలందరికీ, తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా అంతర్జాతీయ ఉమెన్స్ మహిళా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము కారుణ్య సొసైటీ తరఫున. అట్లాగే రీసెంట్గా ఇప్పుడు మేము 1 year అవుతుంది. ఆల్మోస్ట్ గత ఏప్రిల్లో మేము స్టార్ట్ చేసాము. కరెక్ట్గా ఇప్పుడు ఇది సంవత్సరం జరుపుకుంటున్నాము. మేము సంవత్సరం జరుపుకున్నట్టు అట్లాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నట్టుగా అందరు ఒక 5 మహిళల్ని మేము సన్మానించినాం ఇక్కడ. అట్లాగే కేక్ కూడా కట్ చేసి అందరికీ స్నాక్స్, కూల్ డ్రింక్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సో కొద్ది క్షణాల్లో ఇప్పుడు మీరు చూసినట్టే ఇక్కడ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ రేషన్ డొనేషన్ లాగానే రేషన్ డొనేషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి సహకరించినందుకు మా తోటి సహోదరులు అందరూ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ, మా లయన్స్ క్లబ్ సోదరులు, సోదరిమణులు, అట్లాగే మా గోసేవా సదన్ సోదరులు అందరూ వచ్చి ఇక్కడ మాకు ఆశీర్వదించిండ్రు, బ్లెస్సింగ్స్ ఇచ్చిండ్రు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరు అండదండలు ఇట్లాగే ఉంటే మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు స్ఫూర్తి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా ప్రపంచ మహిళలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కాచం రాము. కారుణ్య వెల్ఫేర్ సొసైటీ వారు సుమారుగా 2006 నుండి చేస్తున్నటువంటి విశిష్ట సేవలకు మేమందరం కూడా స్పందిస్తూ ప్రతి నెల వాళ్ళు ఎంతోమంది పేద మహిళలకు, పేద గృహిణులకు అందరికీ కూడా వారు పప్పు, ధాన్యం, బియ్యం అలాంటివి ఎన్నో విశిష్ట సేవలు అందిస్తూ దానం చేస్తూ వాళ్ళందరి కడుపు నిండా అన్నం తిని వాళ్ళు మంచిగా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో తలపెట్టిన కార్యక్రమం కారుణ్య వెల్ఫేర్ సొసైటీ శ్రీ తోబుల విష్ణు సరస్వతి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ విధంగానే చేస్తున్నటువంటి విశిష్ట సేవలకు ప్రభుత్వం కూడా గుర్తించి ఉత్తమ మహిళగా మా సోదరిమణి అయినటువంటి విష్ణు సరస్వతి గారిని ప్రభుత్వం కూడా గుర్తించింది. ఎన్నో మహిళా సంఘాలు కూడా వారిని ఉత్తమ మహిళగా గుర్తిస్తూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఈ నెల ఇవ్వాల్సినటువంటి సరుకులు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేక్ కట్ చేసి అందరికీ స్వీట్, హాట్ ఇచ్చి మహిళలందరికీ కూడా సన్మానం చేసి వారికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ విశిష్ట కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా నమస్సుమాంజలి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా పురపాలక సంఘం ఆధ్వర్యంలోని హుజూర్ నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు మున్సిపాలిటీ చైర్మన్లు దొంతగని శ్రీనివాస్, కమిషన్ మరియు ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో మా శానిటేషన్ విభాగం చాలా ముందున్నది. మేము శుభ్రం చేయకపోతే మనం ఈ ఆచారంలోని థామస్ జాన్ జనరల్ కన్వీనర్ ఆధ్వర్యంలో సంస్థ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. మార్చి 9, 10వ తేదీలలో జి వర్గీస్ మార్వస్తాతియాస్ శత జయంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన స్వంత పాఠశాల భవనాన్ని విద్యార్థులకు అంకితం చేసింది. తమ సంస్థ ఆధ్వర్యంలో కుష్ఠవ్యాధి పిల్లలకు ఉచిత విద్య, వసతి కల్పిస్తూ వారికి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పిస్తున్నారు. అంతేకాక వృద్ధులకు, నిరుపేదలకు ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో తాము సొంతంగా అన్ని వసతులతో కూడిన కంటి ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్టు జనరల్ కన్వీనర్ థామస్ జాన్ V3 న్యూస్కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీకే, కొరియన్,
అలెక్స్ తదితరులు పాల్గొన్నారు. Now celebrating its 34th annual day, towards which we are going to have a big school inaugurated in the name of St. Gregorius Public School on 10th Sunday morning at 11 o'clock by the Honorable Home Minister of Government of Telangana, which public meeting will be attended by the Supreme Bishop of Indian Orthodox Church, His Holiness Moranmar Basilius Marthoma Paulus II, and other bishops from the Indian Orthodox Churches, along with government officials, including Mr. Mahesh Dutt Ekka IAS, Mrs. Priyanka Varghese, IFS OSB to Chief Minister of Telangana, and many other dignitaries from government and other departments. And also there will be a big gathering of thousands of people belonging to Orthodox churches in Hyderabad city will attend this public meeting and the functions. On 9th evening we will have the blessing and prayer dedication of the school building, and on 10th morning it will be inaugurated by the Prime Minister. And we are running a Balagram since 1985, which accommodates the children of leprosy patients, and then we are imparting good education, hostel accommodation, and then grooming them to be excellent citizens of the country. Thousands of ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. హైదరాబాద్లోని బాలాపూర్ చౌరస్తా సమీపంలో ఇండస్ టవర్స్ వారు జియో, ఎయిర్టెల్, ఐడియా కంపెనీలకు చెందిన సెల్ టవర్కు సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ షెల్టర్ బాక్స్లో షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన మీర్పేట్ ఎస్ఐ మాట్లాడుతూ టవర్ MCBలో వేడి అధికమవ్వడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిందన్నారు. అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సెల్ ఫోన్ టవర్కి ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రాగా వాళ్ళు ఎమ్మడే వచ్చారు. దాంట్లో జియో, ఐడియా, ఎయిర్టెల్ అనే 3 టవర్స్ ఉన్నాయి దాంట్లో. సో అవి MCBలో ఈరోజు హీట్ వల్ల పవర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి అది కాలిపోవడం జరిగింది. వెంటనే మలక్పేట నుంచి మన ఫైర్ వాళ్ళు వచ్చేసి దాన్ని ఎక్స్టింగ్యూష్ చేయడం జరిగింది. సో ఈ విషయమై వాళ్ళు టెక్నీషియన్స్, వాళ్ళ ఇంజనీర్లు వెరిఫై చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్ అనేది వాళ్ళు చూసుకుంటున్నారు. తర్వాత ఇప్పటి వరకు మనకు న్యాచురల్ ఫైర్ యాక్సిడెంట్ గానే డిసైడ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపాలిటీలోని ఉద్యోగ నగర్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 2వ వార్డ్ కౌన్సిలర్ భీమిడి స్వప్న జంగారెడ్డి ఆధ్వర్యంలో వివిధ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వప్న జంగారెడ్డి గారి వార్డులో, గణేష్ వార్డులో, సత్యనారాయణ గారి వార్డులో కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాదాపుగా 3,40,00,000 సంబంధించిన ఫౌండేషన్ స్టోన్స్ ఈరోజు వేయడం జరిగింది. గతంలో చెప్పినట్టే ఇంత తొందరగా మేము టెండర్లు పిలిచి ఫౌండేషన్ వేయడానికి రీజన్ కూడా 3 నెలల ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ లోపల ఇవన్నీ కార్యక్రమాలు గ్రౌండ్ అయిపోయి పూర్తి అయిపోవాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. వారం రోజుల నుండి చూస్తూ ఉంటే మేజర్ ఇష్యూస్, చాలా రోజుల నుండి ఉన్న డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్న పెద్ద పెద్ద రోడ్స్ కానీ ఈరోజు తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి సత్యనారాయణ గారు, శారదా సత్యనారాయణ గారి వార్డులో డ్రైన్ చాలా రోజుల నుండి ప్రాబ్లం ఉంది. ఈరోజు ఆ డ్రైన్కి 31 lakhs పెట్టినారు. దాంతోపాటు కాలనీ వాసులందరూ కూడా అడుగుతున్నారు స్లాబ్ వేస్తే బాగుంటుందామని. దాన్ని కూడా ఇమీడియట్గా చైర్మన్ ఇక్కడే ఉన్నారు, స్లాబ్కి ఎస్టిమేషన్ ఇది కానీ మన శ్రీనివాస్ రెడ్డి గారి వార్డులో కూడా అక్కడ ఉన్న నాలా మీద స్లాబ్ వేయమన్నారు. ఈ 2 స్లాబ్స్ కూడా ఎస్టిమేషన్ చేసి రేపటి నుండి కోడ్ వస్తుంది అనుకుంటున్నాము. కోడ్ అయిన మరుక్షణం ఈ స్లాబ్స్ కూడా తీసుకుంటాం, మిగతా వర్క్స్ కూడా బ్యాలెన్స్ వర్క్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు వడంపేట గ్రామ పంచాయతీ నుండి ఆర్సీ రోడ్ వరకు ఉన్న రోడ్ ఏదైతే ఉందో సికేఆర్ కేటీఆర్ అంటారు ఆ ఫంక్షన్ అనుకుంటున్న రోడ్డు, దానికి ఇంచుమించు 3 కోట్లు పెట్టి వైడనింగ్ చేయబోతా ఉన్నాం. దాన్ని కూడా ఇమీడియట్గా ప్రాసెస్ చేసి ఈ 60 రోజుల లోపల, ఎలక్షన్స్ జరుగుతున్న రోజుల లోపల టెండర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి దాన్ని వైడనింగ్ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు వడంపేట అల్మాస్గూడ నుండి ఉన్న రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వైడనింగ్ చేయాలని స్థానిక కౌన్సిలర్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇమీడియట్ ఎస్టిమేషన్స్ ఏమన్నా దాన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈ 3 నెలల లోపల ఇవి గ్రౌండ్ గార్డ్ ఒక సైడ్ అయితే మేజర్ వర్క్స్ కొన్ని తీసుకోబోతా ఉన్నాం. ఈ 2 రోడ్లతో పాటు ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఒకటి తీసుకోవాలనుకున్నాం గతంలో. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించిన ఓ ఫోటో రాజకీయ దుమారం రేపుతుంది. బెంగాల్ దిగ్గజాలు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారి పక్కన మమతా బెనర్జీ ఫోటో పెట్టడం సంచలనానికి దారితీసింది. కోల్కతాలో ఐటీ సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ భారీ ఫ్లెక్సీ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మమతా బెనర్జీ ప్రస్తుతం బెంగాల్లో గొప్ప లీడర్ అయి ఉండొచ్చు, కానీ లెజెండ్స్ పక్కన ఫోటో పెట్టడం మరీ అతిగా ఉందని కొందరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బషీర్బాగ్లో వెజ్ పార్క్ హోటల్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ అనే సంస్థ ఆధ్వర్యంలో మాలతీలత నిర్వహణలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రాముఖ్యత సాధించిన మహిళలను ఘనంగా సన్మానించారు. లేడీస్ జైల్ డిఎస్పీ బషీరా బేగం, హైత్ నగర్ ఆర్టీసీ కండక్టర్ రమాదేవి, డాక్టర్ తేజస్విని తదితర మహిళలు అంతర్జాతీయ మహిళా అవార్డును ఈ కార్యక్రమంలో అందుకున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చెప్పాలి. ఇప్పటికే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.
ఈ షాక్ నుంచి కోలుకోకముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరడం ఖాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్లో చేరాలని కొద్ది రోజుల క్రితమే నిర్ణయించుకున్న లింగయ్య ఇందుకోసం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో చర్చలు జరిపారని తెలుస్తుంది. మరోవైపు లింగయ్య పార్టీ మారాలని నిర్ణయించుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన తమను ఏ రకంగా మోసం చేస్తాడని అనుకోలేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరీ కేసు దుమారం రేపుతుంది. ఈ వ్యవహారంలో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రముఖ సినీ నటుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డేటా చోరీ అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా చోరీకి మూలకారకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ఏనని శివాజీ ఆరోపించారు. 2 ప్రభుత్వాలు సీట్లు వేయడం ద్వారా ఏం సాధిస్తాయని ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ పోలీసులు తెలంగాణకు రావద్దనడానికి కేటీఆర్ ఎవరిని రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా వెళ్లే హక్కు ఉందని గుర్తు చేశారు. నగరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా రిక్షా తొక్కారు. వైసీపీ తరపున ఆమె మరోసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. దీంతో తన కోసం క్యాంపెయినింగ్ చేయడానికి కొన్ని రిక్షాలను ఏర్పాటు చేశారు. వాటిని రోజా ప్రారంభించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మద్దికెర గ్రామంలో తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెదేపా నాయకులు మురళీధర్ గౌడ్, గూడూరు ధనంజయుడు, మద్దికెర మండల అధ్యక్షురాలు పద్మావతి ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించనున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఈ శ్యామ్ కుమార్ పాల్గొననున్నారు. అనగా 9/3/2019 తేదీన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరింపజేయటకు పెద్దలు ఇచ్చేస్తున్నారు. ఇది మా గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరిక. ఎందుకంటే మద్దికెర మండలం అంటే తెలుగుదేశం పార్టీ అంటే మద్దికెర మండలం. అలాంటి మండలం హెడ్ క్వార్టర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు మాకెంతో గర్వకారణంగా ఉంది. ఆయన ప్రచారంలో భాగంగా మద్దికెర గ్రామానికి విచ్చేసినప్పుడు ఇది కంచుకోట కాదు బంగారు కోట అని చెప్పి మా యొక్క మండలాన్ని అంత పెద్ద మనసుతో ఆ రోజు ఆయన ప్రకటించడం మాకు ఈ రోజుకి కూడా చాలా సంతోషదాయకం. శ్రీ నందమూరి తారక రామారావు గారు భౌతికంగా మరణించిన అందరి తెలుగువారి ప్రజలందరి గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా జీవించి ఉన్నారనే విషయం మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఆయన నటనలో అయితేనేమి, రాజకీయ రంగంలో అయితే అన్నిటిలో కూడా ప్రపంచంలో ఇప్పటికీ ఆయన పేరు అందరి కొద్ది ఉన్నత శిఖరంలో ఉందంటే ఆ మహానుభావుడు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఎప్పటికీ రుణపడి ఉండాలా. అలాగే ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ నాయకుడు ఎవరప్ప అంటే ఈ రోజు వరకు కూడా రామారావు ఇచ్చినటువంటి నాయకుడు లేడనే విషయం అతిశయోక్తి కాదు. కాబట్టి ఇలాంటి మహానుభావుల్ని అనసూయ తన ఇమేజ్ ఒక్క సినిమాతో పెంచుకుంటూ వెళ్తూ ఉంది. ఇక అసలు ముందు ఈమెను నటిగా కూడా ఎవరు చూడలేదు. కానీ క్షణం సినిమా తర్వాత తనలో నటి కూడా ఉందని నిరూపించుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈమె నటిస్తున్న కథనం సినిమా టీజర్ విడుదలైంది. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొనిదల విడుదల చేసింది. టీజర్ అంత ఆసక్తికరంగా సాగింది. ఇందులో అనసూయ రైటర్ పాత్రలో నటిస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే తెలియకుండానే 16 ఏళ్ల కిందట వచ్చిన ఏ ఫిలిం బై అరవింద్ కథను గుర్తు చేస్తూ ఉంది. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరీష్ రావుకు కేటీఆర్ సవాల్. కరీంనగర్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజార్టీ సాధిస్తామన్న కేటీఆర్.
ప్రజల్ని డైవర్ట్ చేయడానికి తెరపైకి డేటా చోరీ. డేటా చోరీకి మూల కారకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న శివాజీ. కాంగ్రెస్కు మరో షాక్. టీఆర్ఎస్లోకి నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. హైదరాబాద్ బాలాపూర్ చౌరస్తా సమీపంలో షార్ట్ సర్క్యూట్. ఎంసీబీలో వేడి అధికమవ్వడంతో షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న మీర్పేట్ ఎస్ఐ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.